ఏపీలో వైసీపీ ప్రభుత్వం 80% హామీలు అమలు చేసిందని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ అన్నారు. ఏ ప్రభుత్వం కూడా 100% అభివృద్ధి చేసింది లేదని, హామీలు నెరవేర్చింది లేదని తెలిపారు. బాపట్ల సినిమా స్టూడియోలో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు ఆయన. గత 25 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరించిన నియోజకవర్గాల ప్రజల రుణం తీర్చుకోవాలనేది తన కోరిక అని తెలిపారు. మనం కూడా ప్రతి పరీక్ష ప్రతి ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ప్రతి పరీక్ష రాస్తున్నప్పుడు 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం. 100 రాదు, నేను 60, 70, 80 దాకా వెళ్ళేవాడిని. అలాగే గవర్నమెంట్ నాకు తెలిసి 80 మార్కులు ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 100%. కొన్ని విషయాలు రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చిన్న చిన్న ఇవి ఉండొచ్చు. కాబట్టి ఆ 20 మార్కులు మీరు ప్రభుత్వానికి ఇవ్వకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఖచ్చితంగా మీరు ఇవాళ చూడండి, మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి బాపట్ల ఎలా ఉంది ఈరోజు మన రోడ్లు. నేను రాత్రి వస్తే నేను వచ్చిన ప్రతిసారి మా డ్రైవర్ చేస్తుంటే తప్పని కళ్ళు తెలిస్తే నేను మళ్ళీ తిరిగి జూబ్లీస్కి వచ్చేసాననిపిస్తుంది. మళ్ళీ ఏ జూబ్లీస్కో బద్దెస్కి వచ్చానా అని అనిపిస్తుంది. అలా ఉందా లేదా? సో ఇది మరి అంత ముందు ప్రభుత్వాల్లో దేనికి జరగలేదు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలన్న ఆలోచన ఆ ముందున్న ప్రభుత్వాలు ఎందుకు రాలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, గుర్తుంచుకోండి. నేను సినీ పరిశ్రమ చెందిన వ్యక్తిని. బట్ నా కుటుంబం రాజకీయాల్లో ఉంది. నేను ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్ గారు ఉన్న ఈ క్షణం వరకు